సబ్స్క్రైబర్ల నుంచి ఇంత ప్రేమ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి వీడియోకి అబ్బబ్బబ్బా మంచి మంచి కామెంట్లు అసలు ఎంత బాగా పెడుతున్నారంటే పెంటక్క ఈ సిరీస్ ఇలానే కంటిన్యూ చేయండి. రోజుకు మరింత ఇంట్రెస్టింగ్ గా పెడుతుంది ఈ సిరీస్ అనేది. చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఇలానే స్కిప్ చేయకుండా డైలీ 2 వీడియోస్ పెట్టి మేము పక్కా సపోర్ట్ చేసానికి మీ వెనకాలనే ఉంటామని అంటారు. చాలులా గంట మస్తు చాలు. అంటే అలాంటి వాళ్ళు మన ఛానల్లో ఉన్నందుకు నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఉంటే ఇంకా మనకి ఏం కావాలి చెప్పుర్రి. ఎంకరేజ్మెంట్ చేస్తుంటే మనకు కూడా కష్టపడాలనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు అలాంటి ఎంకరేజ్మెంట్ మీ నుంచి రావాలి. మా కష్టం మీకు చూపిస్తామని ఎంత కష్టమైనా ఇష్టంగా చేసి మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి ప్లీజ్ దోస్తులు వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి అట్లనే హై పాయింట్స్ కూడా ఇవ్వండిలా. అప్పుడు హై పాయింట్స్ చాలా ఇస్తుంది. ఈ మధ్య హై పాయింట్స్ ఎవరు ఇస్తలేరు దోస్తులు. హై పాయింట్స్ అనేది ఎందుకంటే మన ఛానల్ మన వీడియోస్ యూట్యూబ్ అనేది ఇంకా 10 మందికి రికమెండ్ చేస్తుంది. అప్పుడు మన ఛానల్ ఇంకా ముందుకు పోతుంది. కాబట్టి హై పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ 84 అనమాట. ఇక్కడ వరకు రావడానికి కారణం కేవలం మీరే దోస్తులు. మీ వల్ల ఇక్కడ వరకు వచ్చినాము. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ వల్లనే మా మా కష్టానికి ఫలితం వస్తుందని కోరుకున్నాము దోస్తులు. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. చెప్పరా మామ, ఏంది సంగతులు? లగ్గమైన కాడి నుంచి ముఖంలో కడంటే కడుస్తుంది. అగో మీద మెరిచిపోతున్నావు. అంతేనా? ఎప్పుడు కడలేంది నా ముఖంలో ఇప్పుడు వచ్చిందంటవా? అబ్బోని కథ గమ్మతున్నది రా నాయన. ఏ గాపొద్దసండి మా చిన్న ముఖంలో మస్తు కాలు ఉంటది. ఇంకా కళకు తగ్గట్టు పెళ్ళం దొరుకుతుంది ఏమనుకుంటే ఉల్టా పల్టా అయిపోయాయి. ఏమో మరి ఈ పెళ్లి కూతురు నేను ఏదో చూసాను. నేను లగ్గానికి రాకపోతే మరి ఇలా దావత్ ఇస్తాడో లేదో చిన్న అన్నం వస్తే సప్పుడు సరి చేస్తలేడు కదా. ఇస్తారా? నీకు ఇవ్వకుంటే ఎట్లా? మొన్న నువ్వు అన్న మాటలకు నాముషైందిరా నాయన. అవగాని ఏమంటుంటా మీ మామ, మీ మేనమామనే 2 తులాల బంగారం పెడతా అని తులం చేయనే మెడలేసిందంట కదా, నిజమేనా ఈ మాట? అందరు అనుకుంటుంటే నాకు ఇరుకైంది, నాకే విరక గాని. అవునా నాయన, ఏమనాలి చెప్పు? ఇక వేరేటోని అయితే నా ఇక తొక్కి పడిదింటుంటే కానీ ఇక మా మేనమామను ఊకున్నా. చిన్నప్పటి సంది సాది పెంచి పెద్ద చేసింది కదా, ఇక ఉన్నాయో లేవో పాట అని పోని అనుకున్నా కానీ అదే ప్లేస్లో ఇంకోటి ఉంటే నా బొక్కలు సూర అవుతుండేరా నాయన. కాదురా, ఆడేం పెట్టిండు? 2 తులాల బంగారం ఒప్పుకుండు. మరి ఒప్పుకున్న కాడ తెచ్చి చేయాలి. బిడ్డకేమో 10-12 తులాల దాకా పెట్టిండు. ఇక నేనేమో గైదోన్ని ఇక బిడ్డనేమో 7 గంటలకి బంగారం మెడలు వేసుకొని పోవాలి. ఏమనట్లేదురా నాయన. ఏమన్నా అన్న మీ అమ్మూరికి వస్తుందిరా నాయన రుయ్యినా? మా తమ్ముని ఎందుకు అంటున్నారా? మా తమ్ముని దగ్గర ఉన్న కాడికి పెట్టిండు. మెల్లమెల్లగా ఉన్నప్పుడు పెడతాడేమో తీయని గట్లే ఇంకా కేసుకొని వస్తుంది. ఇక అందుకే సప్పుడు దాకా ఉండాలి. ఏమనేటట్లేదు. అదే అందుకే సప్పుడు సరి ఏకుంటున్నా. మా మామగాడు ఒకటే ఫోన్ చేస్తున్నాగు. ఇప్పుడు ఇట్లా ఆడే ఉన్నట్టు అలా బిడ్డకి ఇవ్వాలంట ఫోను. బిడ్డ ఫోన్ ఏమో గుంజుకున్నాడు. అల్లుడు నువ్వే ఇప్పి, ఇది నేను ఇప్పించిన ఫోన్ మేమే తీసుకుంటాము, మీ ఇంటికి వచ్చినాక నువ్వే ఇప్పియాలి, మీ ఇంటికాడ వాడుతుంది కాబట్టి అని అంటాడు. ఏం చేయాలి ఇప్పుడు? గడికి ఒకసారి బిడ్డతో మాట్లాడతాను నాకు చేస్తుండు. ఇంతో ఏం చేయాలిరా నాయన? మాట్లాడు ఇక పెళ్ళైనాక గీసొంటివి తప్పై పాటు. హలో అల్లుడు, శ్రీలతకి అయ్యా మాట్లాడతా. అవ్వ ఏది మామ, వీడికి 10 సార్లు చేసి ఉంటావు. ఏమైనా బిడ్డకి అంటే బిడ్డ బీరమ్మ దగ్గరనే కూర్చుంటుందా? ఎప్పుడు ఏమైనా మన కొంగు కట్టేసుకొని తిరుగుతుంటుందా ఏంది? అవ్వ ఓ అంటే బిడ్డకి, ఆ అంటే బిడ్డకి, నాకేం పని పట్టలేదా? ఆమెకు ఫోన్ ఇప్పి ఒకటి ఇయ్యి, ఆమె మాట్లాడుకుంటుంది. రేసి చెప్పినా కదా అయ్యా, నేను ఇప్పించిన ఫోన్ నేనే తీసుకున్నా, నువ్వు ఇప్పి మీ ఇంటికి వచ్చింది కదా అని చెప్తున్నా. నువ్వు మస్తు పెద్ద పెద్ద ఫోన్లు వాడేటోనివి, ఇక ఒకటి లెక్కన అయ్యా నీకు ఇప్పి అవు. కానీ నేను ఒక ముచ్చట అడగాలి, జర సాటుంగరా? సాటుగానే ఉన్నా కానీ చెప్పు ఏమైంది? కాదు, ఎప్పుడు చూడు 10 సార్లు ఫోన్ చేసినామని అంటున్నావు. 10 సార్లు ఫోన్ చేసినా నా బిడ్డ దగ్గర లేవు. ఏమైనా బయట ఉంటున్నావు, దోసాన తిరుగుతున్నట్టు. పెళ్ళై 2 దినాలు గిట్లా కాలేదు. ఏమైనా పెళ్లి కూతురు దగ్గరనే ఉండాలి, పెళ్లి పిల్లను తోపించి పెట్టకుండా ఉండాలి. కానీ నువ్వేంది ఏమైనా అక్కడ ఇక్కడ తిరిగి వస్తున్నావు? చెప్పు ఎట్లయితుంది నీ కథ? నా బిడ్డ దగ్గర చక్కగా ఉంటలేవు, ఏమైతుంది? నా బిడ్డ అంటే ఇష్టం ఉన్నదా లేదా చెప్పు? నీ అవ్వ ఏంద్రా నాయన నీ లొల్లి? నీ బిడ్డ తోకమల్లనే తిరగాల? నీ అవ్వ ఆడోళ్ళ తోక తిరుగుడు నాకు ఇష్టం లేదు. 2 పోతా కానీ ఎప్పుడు ఆమె పక్కనే ఉండాలంటే ఇక నాకు దోస్తాను ఉండదా? జర మాట్లాడుకున్నట్టు చాలా పనులు ఉంటాయి. నా బిడ్డ కంటే ఎక్కువ నీకు ఏం పని ఉండదు, కానీ ఆమె కంటే ఎక్కువ ఏమున్నదా? అయ్యో ఇక బావా అని ఆమె పిలుస్తుంటే నువ్వు వలుకుతలేవంట, పక్కన ఉంటలేవంట. ఏమైనా నాయన బావ నా దగ్గర ఉంటలేడు, జర ఫోన్ చేసి చెప్పు అని అంటే చేసిన. ఇక మంచిగా ఉండదు. మళ్ళీ అమ్మకి ఇట్లా ఫోన్ చేసి చెప్పమంటావా? లోపలికి పోతావా పోవా ఇప్పుడు? నీ అవ్వ ఏంద్రా నాయన నీ గుద్దలదమ్ము, ఒకటే పని. నీ పిల్ల అట్లనే పానం తింటుంది, నువ్వు ఫోన్లు చేసిన పానం తింటావు. ఉండాలి నా ఎక్కడన్నా పోవాలన్నా చెప్పుర్రి. అయ్యో ఏందయ్యా ఒకటే పారిగంత మాట అంటివి? జరుండు. మీ ఊర్లో మా బిడ్డ లేదా? ఇక అదే మీ అత్తమ్మోళ్ళ చుట్టాలు. ఇక పొల్లల మొగుడుగా సరిత మొగుడు చాలా మంచోడంట. ఏమైనా పిల్ల మీకనే తిరుగుతాడంట, పిల్లని మంచిగా చూసుకుంటాడంట, అడికాలు కింద పెట్టకుండా. గట్లుండాలి మొగుడు అంటే. నీ అవ్వ అగో నా బిడ్డ అప్పటి నుంచి అంటూనే ఉంది, బావ ఎంత మంచిగా చూసుకుంటాడు డాడీ,
ఈయనైతే అస్సలు చూసుకుంటలేను నన్ను అని అంటుంది. గట్లా చూసుకుంటే ఏమైందయ్యా, ఏ ఆడపిల్లకైనా అసలు ప్రేమలు పొందాలని ఉంటది కదా. మామ నాకు గనుక తిక్కదింగాలే చూడు, మరి నాకెందుకు ఇచ్చినావు నీ బిడ్డను? గసంటి బావనే కోవనే గాయననే వేసుకోమనకపోయినావా నీ బిడ్డను? మంచిగా చూసుకుంటుండే నువ్వు. ఏ గట్ల కాదల్లుడు, ఆయన నువ్వు ఒకటేనా చెప్పుర్రి. నువ్వేమో సొంతము మా అక్క కొడుకు వాయే, నీ అంత ప్రేమలు గాల మీద ఉంటాయా? వద్దొద్దు, అంత అవసరం లేదు. సరే సరే మామ, నాకు పని ఉన్నది, జర దోస్తాన్లు వచ్చిన బయటికి, ఇక మళ్ళీ చేస్తా. మంచిది మంచిది, మళ్ళీ చేస్తా చూడయ్యా 10-15 నిమిషాలల్లా. ఇక మళ్ళీ చేసినప్పుడు జర బిడ్డకి ఇయ్యి, మర్చిపోయావు. నీ అవ్వ సరే పెట్టేయి. నీ అవ్వ ఏడు దొరికిండ్రా ఆయన, పెద్ద మెంటలోడు మా మామగాడు. చిన్నప్పటి సంది చూసినా మాకు అలవాటు అయిపోయింది అనుకునే కానీ బిడ్డనిచ్చిన కాడి నుంచి ఆ టార్చర్ పెద్ద వెరిగిపోతుంది. ఈ అవ్వ పెద్ద గుడ్డలు దమ్మునంతోని. అవ్వ అన్నా, నేను ఒక మాట చెప్తా. ఇంకా సరితోళ్ళ మొగడు ఏమైనా అసలు సరిత చుట్టే తిరిగేది పెళ్ళైన కొత్తలా. ఆ పెళ్ళం ఏడిపోతే ఆడికే పోయేది. పెళ్ళైన నెల 2 నెలల దాకా ఆడు మొత్తం పనికి లీవ్ పెట్టుకొని పెళ్ళం చుట్టే తిరిగిండు. మరి నువ్వేందన్నా, పెళ్ళై 2 రోజులు ఇట్లా కాలేదు, వదిన ఇంట్లోనే ఇచ్చిపెట్టి బయట మాతోనే మాట్లాడుతున్నావు. నిన్న చూసినా ఇవాళ చూసినా ఏమైంది? వదిన మీద ప్రేమ తక్కువైందా లేకుంటే ఇష్టం లేదా చెప్పు. అరే పొట్టోడా, నువ్వు కూడా మా మామ అన్నట్టే అంటివేంద్ర నాయన. కాదు, వాడు అంతగానం చూసుకుంటాడా పిల్లాన్ని? ఇక పిల్లం అందగత్తి దొరికింది, ఆనికి ఏం తక్కువ? అందుకే ఏమైనా పిల్లాన్ని ఇచ్చి పెడితే మళ్ళీ కూడా వేసుకోపోగాలని ఆని భయం, ఆనికి ఆని బుగులానికి. అందుకే పిల్లంతో ఇడవకపోయేది. నాదేముందిరా నాయన, ఆగమాగం బతుకైపోయింది పా. మళ్ళీ గట్ల మాట్లాడతావేంద్రా, అయ్యిందేదో అయిపోయింది, కసంటి వాడిని ఇచ్చి పెట్టాలని చెప్పిన మళ్ళీ అదే పాతతో పడతావు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు, గామని ఇచ్చి పెట్టేసినావు, ఎక్కడెక్కడ అయిపోయినది కేల్కతం, దుకాణం బంధు. చేసుకున్న పిల్లని మంచిగా చూసుకోవాలి, లేకుంటే ఇక నువ్వు గిట్లనే దూరం పారం ఉన్నావనుకో, ఆ పిల్ల గిట్ల లేనిపో అని ఆలోచనలు వచ్చి ఆమె ఇట్లా తప్పుదారిలో పోతుంది. ఇంకొన్ని చూసుకొని నీ పెళ్ళం పోయిందనుకో, అప్పుడు నీ బతుకు సంక నాగినట్టు అవుతుంది. చెల్లి అవ్వ, నేనున్నాక గంతకాడికి తీసుకొస్తానారా? గంత పని కానియను, అంత సీన్ లేదు. ఇంట్లోనే అణిగిమణిగి ఉండాలి, నేను ఉన్నా లేకున్నా మోసుకొని ఇంట్లో పడి ఉండాలి. మనదేమో మంగళవారం, మనదేమో సోమవారం అంటే ఎట్లన్నా? ఇక వేరే వాళ్ళ పరిస్థితిని కూడా చూసుకోవాలి. వేరే వాళ్ళది ఎట్టయితుందో మనది కూడా గట్లనే అవుతుంది రేపు రేపు. అందుకే పెళ్ళాన్ని అదుపులో పెట్టాలి. పెళ్ళాన్ని ప్రేమ చూసుకుంటే పెళ్ళం నీతో ప్రేమ ఉంటుంది. నా మొగడే సర్వస్వము, నా మొగడే స్వర్గం అనుకుంటా ఉంటది. లేకుంటే నువ్వు గిట్లనే ఎట్టికిసి పెట్టావనుకో, ఆమె గిట్ల వేరే వేరే ఆలోచనలు వస్తే తిక్క రోగం పుడుతుంది. ఇక అప్పుడు గోవిందా గోవిందా. ఓ గీడున్నావయ్యా, ఏ కాలమై ఫోన్ చేస్తాను, బిజీ బిజీ వస్తున్నది. ఏం చేస్తున్నావురా? అది ఇంటి బయటనే ఉన్నావు, గిన్ని కూతలేసినా మచ్చం బలుకుతలేవు, చెవులల్లో ఏమైనా పెట్టుకున్నావారా? ఏడనే వినిపించలేదు. నేను ఎటు పోయినా ఇంటి బయటనే కదా ఉన్నది. ఏమైంది? కొంపలు మునిగిపోయినట్టే మొత్తుకుంటున్నావు. మంది బాడుకోలు సోపతి పట్టకరా నాయన. మంది బాడుకోలు నేర్పిన మాటలు పట్టుకొని గింతకాడికి ఆగమైనవు. మళ్ళీ రేపు రేపు ఇంకా ఆగం పట్టిస్తందుకే చూస్తారు. వాళ్ళు సోపతే ఇచ్చిపెట్టరా అంటే నేను చెప్పిన మాట వినవారా? ఏమైనా ఎత్తికి ఇచ్చి పెడతావు, నేను చెప్పిన మాట అసలు లెక్కనే చెయ్యవు. అరే చిన్న, పోతున్నాం రా. మీ అమ్మాయి ఎప్పుడు చూడు గిట్లనే సూటిపోటు మాటలు అంటది. అంటే మేము మంచిగా బతుకురా అని చెప్పమారా? ఏమైనా చెడిపోరా, గాతో ఓల పడిపోరా, ఇట్లా మంచితో ఓల ఓకురా అని చెప్తామారా? ఈ అవ్వ ఎప్పుడు చూడు గిట్లనే సూటిపోటు మాటలు అని మస్తు చాపిస్తుంది మీ అమ్మ. ఎందుకు వచ్చిన బాధరా? పోతున్నాం పోతున్నాం, మాకు ఏం గడుజు పట్టింది? నడురా పొచ్చాడా, మనకేం పని పాట లేకున్నట్టే ఉన్నది ఇడ. ఎందుకమ్మా నీకు నోరు ఊకోదానే? ఆగో మందందరిని ఉత్త పుణ్యానికి తిట్టి పంపిస్తావు. ఈ అవ్వ ఆగో ఎట్లా ఫీల్ అయిపోయారు చూసినావా? మళ్ళీ గిట్ల వస్తారా? మన ఆడకట్టు గిట్ల తొంగి గిట్ల చూడరు. చూడకపోని వచ్చి ఏం చేసేది అయ్యా? ఏం బిత్తరాలు, అంత సీన్ లేదు. వాళ్ళతోని ఏం వచ్చేది లేదు, పోయేది లేదు. ఇన్ని రోజులు అంటే పెళ్లి కాలేదు. ఇక అక్కడ ఇక్కడ తిరిగి టైం పాస్ చేసినావు, రోజంతా ఎట్లా గడిచిపోయినా నీకే ఏర్పలేదు. ఇప్పటి సందన్న లగ్గం చేసుకున్నావు, జర పిల్లని మంచిగా చూసుకొని ఇక రేపు రేపు సంసారం ఎట్లా గడిపియాలా, ఎట్లా మంచిగా ఉండాలని గవి నేర్చుకో. ఇటువంటివి దోస్తానాకి ఇవన్నీ బంద్ చేయాలి నాయన. ఈడికే రోజులు మంచిగా లేవు. ఇక ఇప్పటిదాకా ఎన్నెన్నో కష్టాలు పడ్డా, ఎన్నెన్నో బాధలు పడ్డా నీ కొరకు. ఇప్పటి నుంచి అయినా మంచిగా ఉంటే ఇక నేను మంచిగా ఉన్నట్టు, లేకుంటే ఇక ఆడిట ఖర్చు వెళ్ళిపోతాను ఆయన. పిల్లని మంచిగా చూసుకోవాలి, పిల్లంతో మంచిగా ఉండాలని నువ్వు మీ తమ్ముడు ఇద్దరే ఒక పాట పాడుతున్నారు కదనే. కాదు, ఎప్పుడు పిల్లంతోనే ఉండాలా అని చెప్పు. అవి నాకేం పని పాట లేదనుకుంటారా? అబ్బో, ఇన్నేళ్ళు పెళ్లి కాకముందుకు ఎవరి సంత నాకినవో, ఇన్నేళ్ళు యువతి తోక పట్టుకొని తిరిగినవో, అవన్నీ మర్చిపోయినావా? అప్పుడు ఏం పని పాట లేదనుకున్నావారా? అప్పుడు ఎట్లా తిరిగినవో అంతకంటే డబ్బులు మంచిగా చూసుకోవాలి. అట్లయితేనే నీ పెళ్ళం నీతోనే ఉంటది. ఎవరి జోలికోకుండా నిమ్మలంగా ఉంటారు మీరే. లేకుంటే పెళ్ళం ఎంత, నీ పీకుడు ఎంత అని చూసినావనుకో, ఇక అది ఇట్లా వేరే ఆలోచనలు వచ్చి మళ్ళీ ఇంకోనన్నా చూసుకొని పోయిందనుకో, అప్పుడు నీకు అన్నట్టు అవుతుంది. ఇక నీ ఇష్టం కొడుక, నేనైతే చెప్పే కాడికి చెప్తున్నా సిగ్గు లేకుండా. ఇక నీ ఇష్టం ఉంటే ఈను, లేకుంటే ఇక నీ కర్మ, నేనేం చేయలేను. కాడొచ్చనే ముఖము కాడొచ్చనే, కొత్త పెళ్లి కొడుకు కాడొచ్చనే. అమ్మ వచ్చినవా తల్లి?
రావాలి కదరా పిల్లగా. ఓ అమ్మో, కొత్త పెళ్లి కొడుకు ముఖం నిండా కాలున్నదే. ఇన్ని దినాలు ముఖం చూడాలన్నా చూడబుద్ధి కాకపోయేది. ఇక పెళ్ళైన సంది ముఖంలో ఏం కలొచ్చిందిరా నాయన. ఇక నిజం చెప్పాలంటే నీకంటే నీ పెళ్ళమే చాలా అందంగా ఉన్నది పోరా. నువ్వు పీరైనా సరే నా మనసున్న మాట చెప్తున్నా. అవునమ్మా, చూడే పెంట ఎట్లా మాట్లాడుతున్నదో. నిజంగా నానే, నాకంటే నీ కూడలే బాగున్నదానే. ఇద్దరు బాగున్నారు తీరా. ఇక నీ పెళ్ళం కూడా బాగానే ఉన్నది, నువ్వు బాగానే ఉన్నావు. ఇక ఎంతకైనా మేన కూడలని కోడలు దిక్కే సపోర్ట్ ఇస్తావు. ఏ నాకు తెలియదు ఏముంది. నీ అవ్వ ఇద్దరే ఉన్నారు పాటు. అవునని కోడలు లోపలనే ఉన్నదా అని శుద్ధి. పోయి వలకరిచ్చాను వస్తా పిల్లను. నిన్న మాట్లాడదామంటే ఏడా చుట్టాలు బాగా మంది ఉండే. ఇక టైమే లేకుండా నాకు మాట్లాడుతాను. దబా దబా పని తీసుకొని వచ్చిన పిల్లతోని 2-3 మాటలు మాట్లాడాలి. జరుగు. పో పెంటవ్వా, మాట్లాడుకో. ఈ అవ్వ మన్మరాలు జోరుగా మాట్లాడుకుంటారేమో పో. మరి నా మన్మరాలను నేను టైం పాస్ చేయకుంటే ఇంకెవరు చేస్తారు? నీ అమ్మ మొగడు అయ్యుండి మొగడు పక్కన ఉండాలి కానీ ఏమైనా బయట ఉన్నాడు ఈ సిద్ధిపినోడు. చూసినవారా, బయట ఉంటే ఇక నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. నడువు నువ్వు కూడా లోపలికి నడు. ఏం చేయాలా, మనకు సిగ్గై పాడైతుంది. ఆ పొల్ల దగ్గర కూర్చొని మాట్లాడాలంటే జర 2 రోజులు అయితే జర అలవాటు అయిపోతుంది. అప్పుడు మాట్లాడుతుంది. ఊకే నీ కోడలు లెక్కనే ఉండాలి, పక్కకి నుంచి బయటికి వెళ్ళొద్దంటే నా నుంచి కాదమ్మా. జర అర్థం చేసుకున్నా బాధ. అబ్బో, ఈ మాటలు అంటానికైతే ఏం తక్కువ లేదు నాయన. ఇన్ని రోజులు సంది ఇంకో దాని తోక పట్టుకొని తిరిగినావు. అప్పుడు సిగ్గు చేయడం ఏమంటుందని అనిపించలేదా? అప్పుడు సిగ్గు వల్లేదారా? ఏవోతో అది ముక్కు ముఖం తెలియని దాన్ని తోక పట్టినవు, పైసలన్నీ ఆగం చేసినవు, పెట్టినవు, తిరిగినవు సినిమా శిఖాలకు. ఇక అన్ని వేయంగా ఏం లేదు, సిగ్గు కాలేదు. కానీ ఇప్పుడు నీ మేనమడిదలేనాయి, నీ మేనమామ బిడ్డనైనా చిన్నప్పటి దాన్ని చూసి ఆడుకున్నారు పాడుకున్నారు. గసుంటి దాని పక్కన ఉండాలంటే నీకు సిగ్గు అవుతున్నారు. నీ బతుకులే చెప్పు నడివేహనాడు. ఓ అమ్మా, అమ్మా నువ్వు కూడా మస్తు జబర్దస్త్ మాట్లాడుతున్నావే. మాటలు బాగా నేర్చినావు పో. మరి మంచిగా మాట్లాడుతుంటే నువ్వు నా మాట వింటలేవు కదరా. గీసొంటి మాటలు మాట్లాడితేనే చెప్పినట్టు వింటావు. ఏడ పెట్టాలని ఆన్లైన్ పెడతా కొడుక. ఇన్ని రోజులు అంటే ఇక నా పెద్ద కొడుకు అని జర గౌరవం చేసినా కానీ ఇప్పటిసరి నీ పెళ్ళం వచ్చిందని చూడకుండా కూడా ఈయనమై రొప్పుతా. మా అమ్మకు నిజంగా మస్తు ధైర్యం ఎక్కువైంది. ఓ పిల్ల సిరిలాత. ఎవరు? ఏమైతావు అవ్వ నువ్వు నాకు? అవ్వనే అయితా అవ్వ మన్మరాళ్ళం అయితాం గాని బాగున్నావా పిల్ల? నేను నీకు నాయనమ్మనైతా వరుసకు. నీ మొగన్కేమో అమ్మమ్మనైతా. ఓ అట్లనా అవ్వ? మా నాయనమ్మ లాగానే సిరిలాత అని పిలిచినావు. శ్రీలాత అని విలువనిక రాదు మా నాయనమ్మ కూడా. నువ్వు పిలుస్తుంటే ఎంబటి మా నాయనమ్మ గుర్తుకొచ్చిందవ్వా. అవునా? కొత్త పెళ్ళైన పిల్లలకు ఇదే ఆలోచనలు ఉంటాయి. ఇక నెల 2 నెలల దాకా ఇంట్లో గుర్తుకొస్తారు. అమ్మగారి ఇంటికాడ ఎవరెవరు ఉండే, ఇంటి పక్కల చుట్టుపక్కల మన కుటుంబం మనుషులు. ఇక ఎవరు పిలిచినా వాళ్ళ గొంతులేకనే ఇంటిచ్చి పానమంతా వాళ్ళ మీదనే గుంజుతుంది పిల్ల. అవన్నీ నేను అనుభవించే తీరుదాకొచ్చినా గానీ అవు కానీ తిన్నవా? ముఖం అంతా గుంజుకపోయినది. మీ అత్త బువ్వ పెట్టిందా లేదా? తిన్నవ్వా. పొద్దున టిఫిన్ తెచ్చిండు బావా. ఇక తిని అట్లనే కూర్చున్నా. ఇక్కడ టైం పాస్ అయితలేదు. అయ్యో, నీ మొగడు నీ దగ్గర కూర్చుంటే కదా జర టైం పాస్ అవుతుండే. అవ్వ ఆడేమో బయట కూర్చున్నాడు, నువ్వేమో లోపల ఒకదానివే కూర్చున్నావు. వచ్చి జర పిల్లలతో అదో ఇదో మాట్లాడితే ఇక టైం పాస్ అని జర నవ్వులు మురిపాలు ఇక మంచిగా ఉంటాయి కదా కొత్త పెళ్ళైన వాళ్ళ దగ్గర. ఏమవ్వా ఏం చెప్పాలి? నిన్న నుంచి గిట్టనే ఒక్కదాన్ని దివాలు చెడుకుంటా కూర్చున్నా. వచ్చి మాట్లాడతలేడు, పలకరిస్తలేడు. ఏదైనా పండుకుంటూ లేచిపోతుండు అంతే అవ్వా. అయ్యో, పిల్లగానికి ఏమైందో? పెళ్ళంతో మంచిగా కొత్త మురిపానతోని ఇక మంచిగా నవ్వుకుంటా ముడుచుకుంటుంటారు. కానీ ఏమైందే? కూరగానికి నీతో మాట్లాడుతుంది సిగ్గు అవుతున్నట్టుంది, భయపడుతున్నట్టు కూరగాడు. జరా ఎన్నడూ మాట్లాడలేదు కదా మీరు. మేనోళ్ళైనా ఇట్లా చిన్నప్పటి సంది జరా మీకంతా మాటలు లేకుండానంట కదా. అందుకే పిల్లగాడు జర్ర తడబడి భయపడుతున్నట్టుండే. జరుండు నేను అవ్వనే కదా చెప్తా. పిల్లగాడు దగ్గరకు వస్తాది చేస్తది. జర చెప్పవ్వా నువ్వన్నా. మా అత్తతోనన్నా. ఇక మా అత్తమ్మనేమో నేను చెప్తా తీయే. ఇక మళ్ళీసారి గీసుంటివేమని అనిపిస్తే నాకు చెప్పు, మాట పడకని అంటుంది. ఇక మా మేనత్త కదా నన్ను మంచిగా చూసుకుంటదవ్వా. మా అత్త ఉన్నది కాబట్టి నాకు ఎక్కడ తెలుస్తలేదు. ఈయన కూడా మంచిగా ఉంటే ఇంకా మంచిగా ఉంటది కదవ్వా. ఏమైనా బయటికే పోతుండు. వాళ్ళు దోస్తులు ఫోన్ చేస్తారు, నాకు పని ఉందని బయటికి పోతుండవ్వా. ఇక నేనేమనాలి చెప్పు. జరుండు నేను చెప్తా. ఆగో బాగా వచ్చిండవ్వా. వచ్చినావురా పిల్లగా. ఆగో నీ పెళ్ళని చూడు బాగా వచ్చిండవ్వా అనుకుంటా లేచి నిలబడుతున్నది. నేను రాగానే నాకు మర్యాద ఇయ్యలేదు పెద్ద మనిషి లెక్క. కానీ మొగడు రాగానే చూడు చిటుక్కునే లేచి దిగి నిలబడ్డది. అమ్మో, నీ పెళ్ళంకి మర్యాద బాగున్నది. ఏ మొగని మీద ప్రేమ కూడా బాగున్నది రో. అంతేనా అవ్వా? ఇక బాగానే నేర్చుకుంటది. ఇంకా నేర్పియావా నువ్వు కూడా? నేర్పేదేమున్నదిరా, అంత నేర్చుకునే వచ్చినట్టు అనిపిస్తుంది. పిల్ల ముఖం బాగానే ఉంది, మాట తీరు బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, మర్యాదలు గిట్లా. ఇక నువ్వు కూడా నీ పెళ్ళతో మంచిగా ఉండాలి. ఇద్దరు తీరు జోడు మంచిగా కుదిరింది. ఇక నీ పెళ్ళమే సర్వం అనుకుంటా మంచిగా ఉండాలి బిడ్డ. ఉంటామవ్వా. కూర్చో. అయ్యో, మీ ఇద్దరి మధ్యలో నేనేం చేస్తారా నాయన? ముందే కొత్త పెళ్ళైన జంట, కొత్త పెళ్ళైన చిలుకలు ఎట్లుండాలి? ఏ ముచ్చట్లాడుకుంటా చిలుక గోరింకలు ఎక్కుండాలి. పోతున్నా
ఓవ్వా జరుండు నీతోని పనుంది అందుకే లోపలికి వచ్చినావా జరుండు. ఏం పని రా జరుండు జర అయినాక వస్తా గానీ ఓ అమ్మ మా ఇంటికాడ బువ్వ పొయ్యి మీద పెట్టిన ఆయన మాడిపోయిన దిక్కులేదు. ఈ బువ్వ చూసినాక మళ్ళీ ఒక గంట తర్వాత వస్తుంది. అప్పటిదాకా నీ పెన్నం నువ్వు సలసాలు ఆడుకోర్రి. బావా ఏమైంది? ఆ అవ్వ పోయింది కదా, లోపలికి రావచ్చు కదా, కొద్దిసేపు కూర్చోవచ్చు కదా, రావాలనిపిస్తలేదా? వస్తున్నా నువ్వైతే కూర్చో. అన్నం తిన్నవా? అబ్బా నీ నోటి నుంచి అన్నం తిన్నవా అని ఈ రోజే ఫస్ట్ టైం ఇప్పుడే అడుగుతున్నావు. నిన్న నుంచి ఒక్కసారన్నా తిన్నవా, ఏం తింటావని నీ నోటి నుంచి వచ్చిందా బావా? ఎందుకట్లా? నేను అంటే ఇష్టం లేదా? చిన్నప్పటి నుంచి అసలు మనకు బావ మరదలనే ఆ ప్రేమని లేకుండా అసలు ఇప్పుడు సడన్ గా పెళ్లి చేసిర్రు, ఏం చేయాలో చెప్పు. ఏదో బావా నాకు కొంచెం ధైర్యం ఇచ్చేటట్టు నువ్వే ఉండాలి. నువ్వు కూడా అట్లా దూరం ఉంటే ఎట్లా చెప్పు? నాకు నేర్పించేదే నువ్వు, నాకంటే చాలా పెద్ద కదా నువ్వు. నువ్వే అట్లా చేస్తే నేను ఎట్లా ఉండాలి చెప్పు బావా? అరే వస్తున్నా లత, నువ్వైతే కూర్చో. అమ్మను అన్నం పెట్టుకొని రమ్మంట, తిందాం. అబ్బా నాకే చెప్పొచ్చు కదా అన్నం పెట్టుకురాపు, ఇద్దరం కలిసి తిందామని. లేకుంటే అత్తమ్మను ఈ నుంచే కూతేస్తే అత్తమ్మ అన్నం పెట్టుకుని వస్తుంది కదా. ఈయన మళ్ళా బయటికి పోయిండు అంటే నాకు ఒక్కదానికే పెట్టుకొని రమ్మంటాడేమో, నేను ఒక్కదాన్నే తినాలో ఏమో, ఈయన తర్వాత తింటాడేమో. ఎందుకు ఇట్లా దూరం పారం చేస్తున్నా నాకు అర్థమైతలేదు. అన్నం తింటావా? నే ఆకలి అవుతుందా? పెట్టుకరానా? ఎందుకత్తమ్మా నేను ఒక్కదాన్ని ఎందుకు తింటా? బావని కూడా రమ్మను, ఇద్దరం కలిసి తింటాము. బావకి ఇప్పుడు అన్నాడు కదా ఇద్దరం కలిసి తిందాము, అమ్మని పెట్టుకొని రమ్మంటా అని అన్నాడు, అందుకే బయటకు వచ్చిండు. ఎటు పోయిండు? ఆడు ఏదో పని మీద బయటకు పోయిండే, 5 నిమిషాలలో వస్తా, అప్పటి వరకు శ్రీలతకు పెట్టే నాకు ఆకలి అవుతున్నట్టు ముఖం అంతా గుంజుకుపోయింది అని చెప్పుకుంటా పోయిండే. మరి నువ్వు తింటావా లేకుంటే ఆడు వచ్చినాక తింటావా? 5 నిమిషాలే అన్నాడు కదా అత్తమ్మ, ఆయన వచ్చినాకనే తింటలే, మళ్ళీ నేను అలాగ ఎందుకు తినేది అత్తమ్మ? ఈ కాదు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇట్లా ఉండరు కదా అత్తమ్మ, నాది ఎందుకు ఇట్లా ఉన్నది నాకు ఏం అర్థమైతలేదు. నువ్వన్నా చెప్పరాదు? చెప్పిందే ఇప్పటిదాకా ఒక అవ్వ రాలేదా, ఆమె కూడా చెప్పింది. జర 2-3 మాటలు అన్నది, మంచిగా ఉంటాడు. నువ్వేం బాధ పెట్టుకోకు, నేను చెప్తా కదా, నేను అన్ని చూసుకుంటా కదా. అబ్బా కళ్ళు మూస్తే చిన్న ముఖమే గుర్తుకొస్తుంది, కళ్ళు తెరిస్తే ఆయన ముఖమే కనిపిస్తుంది. ఏం చేయాలి? ఎట్లెట్లుంటున్నాడో ఏం కథనో కొత్తగా పెళ్ళైన పిల్లతోని. ఇన్ని రోజులు నాతోని బాగానే ఉండేది, ధైర్యంగానే ఉండేది, నా దగ్గర మొహమాటమే పడకపోయేది. ఆమె దగ్గర ఎట్లుంటున్నాడో, ఈయనకు ముందే వేరే ఆడోళ్ళతో మాట్లాడాలంటే చాలా సిగ్గుపడేది. ఇప్పుడు వాళ్ళ మరదలైనా కూడా ఆయనకు చాలా సిగ్గుంటది. మంచిగా ఉంటున్నాడో, పక్క కలిసిమెలిసి ఉంటున్నాడో, మాట్లాడుతున్నాడో లేదో. ఎట్లయితే ఏముంది, నన్ను వదిలిపెట్టేంత ధైర్యం వచ్చింది కదా, ఆమెతో నుండి అంత ధైర్యం ఇట్లా తెచ్చుకుంటట్టున్నది. ఇంకా అవన్నీ నేను పట్టించుకున్నాడు బంద్ చేయాలి ఫస్ట్. ఏమైనా ఆయన మీదనే ఆలోచన పోతున్నది, తిందామన్నా తిండి పోతలేదు. నా బతుకు ఇంత కాడికైతుందని అస్సలు అనుకోలేదు. నేను ఎటు పోయినా ఏమైనా సరే అని నా గురించి అస్సలు ఆలోచించుకుంటా మంచి నిర్ణయం తీసుకుంటూ చిన్న. ఇంకేం చేస్తాం? ఏ ఆడదాని బతుకైనా చింపేసిన ఇస్తరాకుతో సమానం చేస్తాడు ఏ మొగోడైనా. అందుకే మనం నమ్మిన, మనం ప్రేమించిన ఒక్క మొగడు ఉన్నాక ఇంకో మొగంతో పరిచయం పెంచుకుంటే ఆఖరికి గిదే బతుకైతటుంది ఎవరిదైనా. నాకు బుద్ధి వచ్చింది, ఇప్పటికైనా మారాలి, చాలా మారాలి దేవుడా. ఆ ఆలోచనలు గట్టుకోవద్దు, నేను పూర్తిగా మారిపోవాలయ్యా, జర మార్చు. అబ్బా మా సరితోళ్ళక్క ఎంత కమ్మ వండినదో కూర, ఆగో ఏం వాసన వస్తుంది, తింటా ఉంటే తినబుద్ధి అవుతుంది. మీ అవ్వ ఏమేమి వేసిందో, ఇలా ఆలుగడ్డలు, టమాటాలు, మిల్ మేకరు, ఇంకేమో వేసింది. ఇంత మసాలా నూరు పోసినట్టుంది, అందుకే ఇంత కమ్మ కొడుతుంది. అబ్బా నా బిడ్డలు చేరాయే ఇంత మంచి ఉంటారు, నాకు రాకపాయే. ఇట్లా వండి పెట్టేటోళ్ళు ఉంటే రోజు తింటందుకైతే నాకు ఇష్టము. ఆగో ఈ భూకర్ గుడ్డది ఏడున్నదా? ఏ కాలమా ఏడున్నదిరా? ఏం చేస్తున్నదిరా? బట్టలు వింటున్నదా ఏంది ఇంట్లో అందరివి అని నేను అనుకుంటే ఈడ కూర్చొని కుండ కాడికే వచ్చి డైరెక్ట్ గా కుండ కాడ కూర్చొని తింటున్నది కదా. దీనికి ఏం రోగం పుట్టిందో? నీ అవ్వ తిండి పోతుంది, ఇదంతకే ఉన్నది, దీని బిడ్డ అంతకే ఉన్నది, దీని మొగడు అంతకే ఉన్నాడు, అందరికీ ఉన్నారు. నీ అవ్వ ఎన్ని దినాలు ఉంటుందో, బిడ్డకు బాగలేదని ఉంక పెట్టుకొని బిడ్డ పుణ్యానికి తింటుంది, ఇది పుణ్యానికి తింటుంది. నీ అవ్వ చేత వేసి నేను చచ్చిపోతున్నావు. కూర మొత్తం ఊడ్చుకొని తిన్నదా ఏంటి? ఇప్పుడు నా కొడుకుకి ఏం కావాలి, నాకేం కావాలి, నా మొగనికి ఏం కావాలి? ఉన్న కూర అంతా ఇదే వేసుకున్నట్టు నాకు తల నిండా కూర కనిపిస్తుంది. అవ్వ అసలు ఇక్కడ తప్పిన ఈ వ్యక్తి గింత నచ్చింటుంటది. ఎట్లుంది లైట్ మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. మేము ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి మీరు ఇచ్చే కామెంట్లు చూస్తే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మంచి సిరీస్ చేయాలని మీ ముందుకు వస్తున్నాం కాబట్టి ప్లీజ్ దోస్తులు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఐపాయింట్స్ కూడా ఇవ్వండి. దోస్తులు మా బాధను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము. ఎంతో కష్టమైన ఇష్టంగా కేవలం మీకోసమే తీసుకొస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ పక్కా మాపై ఉండాలి. చాలా మంది అంటున్నారు పెంటక మీ వెనకాల మేమున్నాం, డోంట్ వరీ అంటారు. ఎంత మంది మాటలు చెప్పినా కూడా ఇంకా కొంచెం సపోర్ట్ కావాలని అనిపిస్తుంది దోస్తులు. ఎందుకంటే
ఇక మా కష్టం గట్ల ఉంటుంది. చాలా కష్టపడుతున్నాము, ఎంతో సేపు ఒక వీడియో చేయాలంటే చాలా టైం పడుతుంది. అంత టైం కూడా కేటాయించుకొని ఇక చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా చేస్తున్నాం కాబట్టి ఇక మమ్మల్ని మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ ని కష్టవంతుల్ని గుర్తియాలి దోస్తులు మీరు. సరే నా అర్థమైంది అనుకుంటా మా బాధ. అట్లనే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. సరే దోస్తులు, మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో ఈవినింగ్ వీడియోతో